లైనర్గా చెప్తున్నారు. బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానం ఇది. ఈ మధ్యకాలంలో బోయింగ్ కంపెనీకి సంబంధించిన విమానాల మీద కొంత వివాదాస్పదంగానే చర్చ జరిగింది. మరి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తాయి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు దీన్ని ముందు ఆయన ప్రమాదం ఘటన వినగానే షాక్కి గురయ్యానని చెప్తున్నారు. వెంటనే మాట్లాడారు అధికారులతో, హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. ఈ లోపు వెళ్తూనే ఆయన ఏం జరిగింది అని తెలుసుకుని అక్కడ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. అతి పెద్ద ఎత్తున మంటలు మనం చూస్తున్నాం, భారీ మంటలు, అలాగే భారీగా స్మోక్, అక్కడ దుమ్ము, ఇవన్నీ అంటే అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. అంటే 242 మంది ఉన్నారు అందులో. ఏదో చిన్న విమానం కాదు, బోయింగ్ అన్నీ పెద్ద విమానాలు. 300 మందిని క్యారీ చేయగల కెపాసిటీ ఉన్న విమానం ఇది. AI-171 వైడ్ బాడీ బోయింగ్ అంటారు దీన్ని, డ్రీమ్ లైనర్ అంటారు. 300 మంది ప్రయాణం చేయొచ్చు. సో ఈ ప్రమాదానికి సంబంధించి వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ సిబ్బంది కూడా వెళ్ళారు. కొంత ఆలస్యం అయి ఉండొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే విమానం జరిగి ఆ మంటలు చూసే వరకు ఎవరు రియలైజ్ అయ్యే అవకాశం ఉండదు. అది కూడా అక్కడ తీసిన వీడియోనే. ఆ మంటల్లో చూసిన తర్వాత వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం అన్నా పడుతుంది. ఈలోపు జరగాల్సిన ప్రమాదం, ఎందుకంటే నా కృష్ణ చెప్పినట్టు భారీగా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఆ ఫ్యూయల్ అంతా ఫిల్ చేసుకుని ఉంటుంది. ద వెరీ మినిట్ అది పడిపోగానే, కొలాప్స్ అవ్వగానే ఆ ఫైర్, భారీ ఎత్తున మంటలు చెలరగిపోయిన పరిస్థితి. అండ్ స్మోక్ విజువల్స్ ఆల్సో ప్లీజ్. పెద్ద ఎత్తున పొగ ఎంత ఎత్తున వచ్చిందో కూడా చూసాం మనం. ఎక్కువ ఎత్తు కూడా వెళ్ళలేదు, ఫ్లైట్ 825 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. సో శ్రీహరి, విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి అలాగే అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ షాకే, అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్, నిజంగా షాక్ శ్రీహరి. ఏంటి ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా మీ దగ్గర? ఋషి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 800 అడుగుల ఎత్తులో నుంచి కూడా క్రమంగా జారిపోతూ కూలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదం సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అత్యంత సేఫ్గా జర్నీ చేయాల్సినటువంటి బోయింగ్ ఇది. సో దీంట్లో గుజరాత్